here we see James first chapter. ఇక్కడ మనం యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం చూద్దాం. And verse 22. 22వ వచనము. What does James, the brother of Jesus, exhorts us here? ఇక్కడ యేసుక్రీస్తు సహోదరుడైన యాకోబు ఏమని హెచ్చరిస్తున్నాడు? Verse 22. Be ye doers of the word, not hearers, and deceiving yourself. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండుడి. Doing the word of God is most important thing. దేవుని వాక్యానుసారముగా ప్రవర్తించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. We see these days national highways. ఈ దినాల్లో మనము రహదారులను చూస్తాము. Wide roads. అవి ఎంతో వెడల్పుగా కనిపిస్తాయి. Beautiful concrete roads. ఎంతో అందమైన కాంక్రీట్ తో అవి వేయబడి ఉంటాయి. So people have some equipment in their cars and on their motorcycles, like road map. వారి దగ్గర కొన్ని పనిముట్లు ఉంటాయి, ఈ రోడ్ మ్యాప్ల లాంటివి. They reach a destination by using the road map. ఆ యొక్క రోడ్ మ్యాప్ల సహాయంతో వారు చేరవలసిన గమ్యానికి వారు చేరడానికి They can easily reach the destination. అలా సులభంగా వారు తమ గమ్యానికి చేరుకోగలరు. Many miles they travel. చాలా దూరము, కిలోమీటర్ల దూరము వారు ఎంత సులభంగా ప్రయాణం చేయగలరు. So they are secure because they have a road map. రోడ్ మ్యాప్ ఉంది కనుక వారు ఎంతో సురక్షితంగా వారి గమ్యానికి చేరగలుగుతారు. They are confident they will go to their place safely. వారెంతో నమ్మకంగా ఉంటారు, ఆ మ్యాప్లు ఉన్నాయి కనుక నేను ఖచ్చితంగా సురక్షితంగా చేరుతాను అని. For a Christian the road map is Bible. అదే రీతిగా ఒక క్రైస్తవునికి రోడ్ మ్యాప్ ఈ బైబిలే. Bible is there in your hands. నీ చేతుల్లో బైబిల్ ఉన్నది. Take up the Bible. ఆ బైబిల్ని తీసుకో. Watch the Bible and look at the Bible. ఆ యొక్క వాక్యాన్ని చదవాలి, దాన్ని గమనించాలి. And see, this is the road map and look at the word of God. ఇది దేవుడు ఇచ్చినటువంటి రోడ్ మ్యాప్, దాన్ని చూడాలి. Ask God. దేవుణ్ణి అడగాలి. Lord, am I in the right way? దేవా, నేను సరి అయిన మార్గంలోనే ఉన్నానా? Am I in your way? నేను నీ మార్గంలో ఉన్నానా? So if you don't always look at am I going in the right way according to the word of God, దేవుని వాక్యానుసారంగా నేను ఎప్పటికప్పుడు సరైన మార్గంలో ఉన్నానా అని చూసుకోకపోతే you will miss the way. నీవు మార్గాన్ని తప్పుతావు. Land in hellfire. నీవు నరకాగ్నిలోకి వెళ్ళిపోవాలి. The word of God says narrow is the way. వాక్యం చెప్తుంది ఇరుకు మార్గము అని. And gate also is narrow. ఆ యొక్క ప్రవేశించే ద్వారము కూడా ఇరుకుగా ఉంది అని. The gate is the narrow and the narrow is the way. ఆ ద్వారము, ఆ యొక్క మార్గము ఇరుకు అని వాక్యం చెప్తున్నది. If you say wide road, నీవు విశాల మార్గము అని చెప్పొచ్చు. it's very beautiful wide road. I look at many people on the wide road. ఎంతో మంది ఈ యొక్క వెడల్పైన రహదారిలో ఉన్నారు అని చెప్పొచ్చు. It will take you into destruction. కానీ అది నిన్ను నాశనమునకు చేరవేస్తుంది. Jesus himself said, narrow is the way, I am the way. యేసుక్రీస్తు చెప్పారు, నేనే ఆ ఇరుకు మార్గమును అని. But you don't follow this narrow way. కానీ మీరు ఈ ఇరుకు మార్గమును అనుసరించరు. You think it is not possible to go in this narrow way. For you it is so difficult. అది ఎంతో కష్టతరము అని మీరు తలస్తారు. Because you don't pray. ఎందుకంటే మీరు ప్రార్థించరు Don't కాబట్టి. open your heart. మీరు మీ హృదయాలు తెరవరు. Always go to God. అన్ని వేళలా దేవుని యొద్దకు వెళ్ళాలి. Lord, how am I today? దేవా, ఈ రోజు నేను ఏ రీతిగా ఉన్నాను? What I am doing? ఏం చేస్తున్నాను? Am I in the narrow way? నేను ఇరుకు మార్గంలోనే ఉన్నానా? Or have I, without my knowledge, entered into wide way? నాకు తెలియకుండానే నేను విశాల మార్గంలోనికి ప్రవేశించానా? Your friends are there in this wide way. మీ యొక్క స్నేహితులు ఈ యొక్క విశాల మార్గంలో ఉండొచ్చు. Your relatives are there. నీ బంధువులు ఉన్నారు. Your father is there. మీ తండ్రి ఉన్నారు. Your mother is there. మీ తల్లి ఉన్నది. They are telling, oh, we are here, you come here. వారు చెప్తారు, మేము ఈ మార్గంలో ఉన్నాము, మీరు ఇటురా. We are so happy. మేము సంతోషంతో ఉంటాము. We will give you money. మేము నీకు డబ్బులు ఇస్తాము. If you come to us, నీవు మా యొద్దకు వస్తే we will look after everything. మేము నీకు కావలసిన సమస్తమును చూసుకుంటాము. Why are you troubling yourself in that difficult narrow way? ఆ యొక్క ఇబ్బందికరమైన ఆ ఇరుకు మార్గంలో నిన్ను నువ్వు ఎందుకు ఇబ్బంది
పరుచుకుంటావు. You don't want to open the Bible. నీవు దేవుని వాక్యం తెరవాలి అని You అనుకోవు. don't want to go to God. నీవు దేవుని యొద్దకు వెళ్ళాలి అనుకోవు. My father is telling like this. నా తండ్రి ఈ రీతిగా చెప్తున్నాడు. My father is forcing me to come to him. నా తండ్రి ఈ రీతిగా ఆయన యొద్దకు రమ్మని బలవంతం చేస్తున్నారు. Lord, shall I go? దేవా నేను వెళ్ళాలా? Click onto the road map. ఆ యొక్క రోడ్ మ్యాప్ ని క్లిక్ చేయండి. You ask God, shall I go? దేవా నేను వెళ్ళాలా అని అడగండి. Is it the will of God to go to them? ఇది మీ చిత్తమా నేను వారి యొద్దకు వెళ్ళడము అని. They are offering many facilities to me. వారు ఎన్నో సదుపాయాలు నా కొరకు వారు చేస్తున్నారు. So what is the use of telling Lord, Lord, Lord? What is the meaning of Lord? అలా అడగక ఎప్పుడు ప్రభువా ప్రభువా అని చెప్పడం వలన ప్రయోజనం What is ఏంటి? the meaning of telling Lord, addressing God as Lord? దేవుణ్ణి ప్రభువా అని చెప్పడంలో ఉద్దేశం ఏమి ఉన్నది? So easy believism means they say, I have accepted the Lord as my savior. కొంతమంది నేను ఎప్పుడో యేసుక్రీస్తుని నా రక్షకుడిగా అంగీకరించాను But they అని don't అనుకుంటారు. know, did they accept him as Lord? కానీ వారు నిజంగా దేవుణ్ణి ప్రభువుగా అంగీకరించారా లేదా అని వారికి తెలియదు. By telling Lord, what is the meaning of Lord? ప్రభువా అని చెప్పుట ద్వారా అర్థం ఏమి ఉన్నది? I am under you. నేను నీ క్రింద ఉన్నాను అని. You are my Lord. నీవు నా ప్రభుడవు అని. For everything I come to you. ప్రతి దానికి నేను నీ యొద్దకు వస్తాను. I obey you in everything. ప్రతి విషయంలో నేను నీకు విధేయత Because you are చూపిస్తాను. my Lord. ఎందుకంటే నీవు నా ప్రభుడవు అని. On the last day you will see the Lord Jesus. అంత్య దినాన నువ్వు యేసుక్రీస్తును చూడబోతున్నావు. His name is high above all names. ఆయన నామము అన్ని నామములకు పైనామము. Every mouth, every tongue shall confess the name of Jesus. ప్రతి నాలుక నోరు ఆయన నామమును ఒప్పుకోవాలి. Superior authority అన్నిటికీ పైన ఉన్నటువంటి over అధికారం the whole universe. ఈ ప్రపంచం అంతటి పైన. So there is no other man superior than our Lord Jesus Christ. ఏ వ్యక్తి కూడా మన దేవుడైన యేసుక్రీస్తు కంటే గొప్పవారు Did లేరు. you accept him as your Lord? ఆయనను నీవు నీ ప్రభుడవుగా అంగీకరించావా? If you want to go into the kingdom of heaven, నీవు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అని you must అనుకుంటే accept him as your Lord. నీవు యేసుక్రీస్తును నీ యొక్క ప్రభుడుగా Your అంగీకరించాలి. Lord in every affair. నీ యొక్క ప్రతి విషయంలో ఆయనను ప్రభువుగా చేసుకోవాలి. In your love affair. నీ యొక్క ప్రేమ వ్యవహారాల్లో Did you accept Jesus as your Lord? యేసుక్రీస్తుని నీ యొక్క ప్రభువుగా అంగీకరించావా? You see a girl, నీవు ఒక అమ్మాయిని చూస్తావు, you tell yourself he is a good girl. ఆమె మంచమ్మాయి అని అనుకుంటావు. Her parents are good parents. వారి తల్లిదండ్రులు మంచి They are తల్లిదండ్రులే, religious parents. వారు భక్తి కలిగిన తల్లిదండ్రులే, They also pray. వారు కూడా You ప్రార్థన settle in పరులే. your heart that girl is suitable for me. నీవు ముందుగానే ఆ అమ్మాయి నా కొరకు అని నువ్వు తలంచేస్తావు. You think she is so slim. ఆమె చాలా నచ్చేటట్టుగా ఉంది అని I like తలస్తావు. her. నేను ఆమెను ఇష్టపడుతున్నాను She is అనుకుంటావు. not stout, ఆమె చాలా లావుగా ఏం లేదు, but she is slim. ఆమె స్లిమ్ గా ఉంది, She is suitable for me. ఆమె నాకు సూటబుల్ గా ఉంది అని తలస్తావు. That is your thought. అది నీ ఆలోచన. What is the will of God? దేవుని యొక్క చిత్తం ఏంటి? Immediately take up your cell phone. వెంటనే నీ ఫోన్ తీసుకుంటావు. Oh my dear girl, how are you this morning? No. ఈ ఉదయకాలం ఏ రీతిగా ఉందా అని నువ్వు అమ్మాయికి ఫోన్ చేస్తావు. Did you eat? నీవు తిన్నావా? Why should you ask her whether she ate or not? ఆమె తిన్నదో లేదో అన్ని నువ్వు ఎందుకు అడగాలి? That's how you develop your affair. ఆ రీతిగా నీ వ్యవహారాల్లో ముందుకెళ్తున్నావు. After 2 days, ఒక 2 రోజుల తర్వాత, you'll tell her I like you. ఓ 2 రోజుల తర్వాత నీవు నేను నిన్ను ఇష్టపడుతున్నానని చెప్తావు. After 1 week, ఒక వారం తర్వాత I love you. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని When are చెప్తావు. you coming to our village? ఎప్పుడు నీవు మా గ్రామానికి వస్తావు? You have come into my dream. నీవు నా కళ్ళలోకి వస్తున్నావు. You are so beautiful. నీవు ఎంతో అందంగా ఉన్నావు. And you are religious also. నీవు భక్తిపరురాలు కూడా. So I like you. నేను అందుకే నిన్ను Is ఇష్టపడుతున్నాను. that the way అదేనా సరి అయిన విధానము? to get into an affair? ఒక వ్యవహారంలోనికి నువ్వు You వెళ్ళిపోవడానికి are a foolish man.
నీ ఒక అవివేకివి, You are building your house on the sand. నీవు నీ యొక్క ఇంటిని ఇసుక మీద కట్టుచున్నావు. You are not building the house upon a rock. నీవు బండ మీద నీ ఇంటిని నిర్మించడం లేదు. One day that house will fall. ఒక దినాన ఆ ఇల్లు కూలిపోబోతుంది. You are a disobedient man. నీ ఒక అవిధేయుడవు. You are not clicking onto the road map. నీవు రోడ్ మ్యాప్ ని చూడడం లేదు. Slowly you are going aside. నీవు నెమ్మదిగా ఆ యొక్క తప్పు మార్గంలో You వెళ్ళిపోతున్నావు. are not caring for the word of God. దేవుని వాక్యంను లక్ష్య పెట్టడం లేదు. You don't ask God's will. నీవు దేవుని చిత్తాన్ని అడగనే అడగవు. The devil has blinded you. సాతాను నిన్ను పట్టుకున్నాడు. You are ready to serve, blinding your eyes. నీ యొక్క బంధువులు నీ కన్నులను మూస్తున్నారు. Go to the word of God. దేవుని వాక్యం యొద్దకు వెళ్ళు. Ask God. దేవుణ్ణి అడుగు, Is it the will of God? ఇది దేవుని చిత్తమా అని. Going to marriage affairs, it's not sin. వివాహ సంబంధాల్లోనికి వెళ్ళడం అనేది తప్పేం కాదు, But this is not right the way. కానీ సరి అయిన విధానం ఇది కాదు. You must go to the word of God. నువ్వు దేవుని వాక్యం యొద్దకు వెళ్ళాలి. Clearly Jesus said, యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, those who say Lord, Lord will not enter into the kingdom of heaven. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించరు But అని. he that doeth the will of God, కానీ he ఎవరైతే- enters into the kingdom of heaven. కానీ ఎవరైతే తండ్రి చిత్త ప్రకారం చేస్తారో వారే ప్రవేశిస్తారు అని. Let